ఏపీలో పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. 5వ తేదీ వచ్చినా జీతాలు ప్రభుత్వం చెల్లించలేదు. పలు శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, కలెక్టరేట్ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. జీతాలు బిల్లులు పెట్టే ట్రెజరీ ఉద్యోగులకు సైతం జీతాల జాడలేదు. నిన్న రాత్రి పోలీస్, మెడికల్, సచివాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. అప్పు తెచ్చి జీతాలు చెల్లించింది ప్రభుత్వం. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 5వ తేదీ వచ్చిన ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వలేదు. రోడ్డెక్కుతారన్న భయంతో టీచర్లకు మాత్రం ముందే జీతాలు చెల్లించింది ప్రభుత్వం. 5వ తేదీ వచ్చిన జీతాలు రాని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇక ఈ జీతాలు రాని ఉద్యోగులు ఏం చెప్తున్నారు? మరి ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇవ్వడం అన్నది గగనంగా మారిపోతుంది. క్రమంగా అధికారులకు వచ్చినప్పుడు మొదటి 2 నెలలు 1వ తేదీన జీతాలు చెల్లించి ఇక మీదట ప్రతి నెల ఇలాగే చెల్లిస్తామంటూ ప్రకల్పాలు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులంతా కూడా మేము 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల్లో కూడా ఇది ఒక ప్రచారాంశంగా కూడా ప్రచారం చేశారు. తీరా చూసి నెల 5వ తేదీ వచ్చింది. ఇప్పటికీ కూడా వ్యవసాయ శాఖ, అదేవిధంగా నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టరేట్ ఉద్యోగులు ఎవరికి కూడా జీతాలు పడలేదు. వాస్తవానికి ఇటీవల మనం చూసాం, తుఫాన్ సందర్భంగా సెలబ్రేషన్స్ చేశారు. అదేవిధంగా అవార్డులు కూడా ఉద్యోగులకు ఇచ్చారు. తీరా చూస్తే తుఫాన్ విధులు నిర్వహించినటువంటి రెవెన్యూ ఉద్యోగులు కానీ, వ్యవసాయ శాఖ ఉద్యోగులు కానీ, ఇరిగేషన్ ఉద్యోగులు కానీ వీళ్ళకి ఇప్పటికీ జీతాలు కూడా చెల్లించకపోవడం పట్ల తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు అందరూ ఉద్యోగులకు జీతాలు బిల్లులు పెట్టేటువంటి ట్రెజరీ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఒక్క శాఖల ఉద్యోగులే కాదు, నిన్న రాత్రి వరకు కూడా పోలీస్ శాఖకు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగులకు, సచివాలయ ఉద్యోగులకు కూడా జీతాలు పడలేదు. నిన్న రాత్రి ఆ ఉద్యోగులకు ఏదైతే నిన్న రిజర్వ్ బ్యాంక్ లో సెక్యూరిటీ వేలం ద్వారా అప్పు తీసుకొచ్చారో, అప్పు తీసుకొచ్చిన తర్వాత నిన్న రాత్రి ఆ ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. ఈసారి టీచర్లకు మాత్రం ముందుగా జీతాలు చెల్లించారు. ఎందుకంటే ఇప్పటికే తీవ్ర అసంతృప్తి ఉన్నారు, అనేక ఆందోళనలు బాటపడుతున్నారు. మళ్ళీ రోడ్డెక్కేటువంటి ప్రమాదం ఉందని గమనించి ప్రభుత్వ టీచర్లకు జీతాలు చెల్లించారు. మిగిలినటువంటి ఉద్యోగులకు ఇంకా జీతాలు చెల్లించలేదు. అధికారులను అడిగితే ఈ రోజు రేపట్లో ఈ జీతాలు చెల్లిస్తామంటూ సమాధానం చెప్తా ఉన్నారు. సో చంద్రబాబు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులంతా కూడా మేము 1వ తేదీన ఉద్యోగులు జీతాలు తెలియదు. వాస్తవానికి ఇప్పటికే ఉద్యోగులు డిఏలు 4 డిఏల్లో 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఉన్న ఒక డిఏకి సంబంధించి ఈ నెల నుండి ఇస్తామని చెప్పి అన్నారు. సో ఆ డిఏకి సంబంధించినటువంటి జీతం, మొదటి జీతాన్ని కూడా చాలా ఉద్యోగులకు ఇంకా పూర్తి స్థాయి చెల్లించడానికి పరిచే. అక్కడ ఐఆర్ లేదు, పిఆర్సీకి సంబంధించిన అంశం లేదు, అదేవిధంగా బకాయిలు చెల్లింపు లేదు. కనీసం జీతం కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చిందంటూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ సతీష్.